హాయ్, ఇవాళ నుంచి అయితే మనం 7 days ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఆ 7 days ఛాలెంజ్ ఏంటి, అసలు ఎందుకు అని అయితే అనుకుంటున్నారా? ఎందుకంటే ఆమ్లా తెలుసు కదా. సో ఆమ్లా తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయంట. సో అందుకని చెప్పి నేను ఆమ్లా తెప్పించాను. సో ఫస్ట్ అయితే దానికి మనం జ్యూస్ లాగా చేసుకొని తాగాలా, లేకపోతే అలానే ఫ్రూటే తినాలా అనేసి దాని తర్వాత మనం డిసైడ్ చేసుకుందాం. నేనైతే ఫస్ట్ ఫ్రూట్ ట్రై చేస్తా తిందామనేసి. అయితే అదైతే తినలేకపోయాను, చాలా పుల్లగా ఉంది. అసలు నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు ట్రై చేయలేను, తినాలన్నా కూడా అది ఒగురుగా ఉంటుంది కదా. సో ఎందుకు అంటే నా ఫేస్ మీద పింపుల్స్ అనిపిస్తున్నాయా? సో చూడండి కావాలంటే. సో చాలా సన్కి అయితే చాలా వచ్చాయి, ఇక్కడ కూడా వచ్చేసాయి అనమాట, చూడండి. సో ఇప్పుడు అది తాగడం వల్ల మన ఫేస్లో అనేది గ్లో అయితే వస్తుందంట. నేనైతే చాలా చూసాను వీడియోస్లో, అందుకని చెప్పేసి మనం ఇప్పుడు 7 days ఛాలెంజ్ చేద్దాం. సో ఇప్పుడైతే నా రియల్ ఫేస్ అనమాట, చూడండి. సో పింపుల్స్ అయితే చాలా అంటే చాలా వచ్చాయి. దెన్ మనమైతే వెళ్ళి డైలీ 7 days చేసేద్దాం. దాని తర్వాత 8th day చెక్ చేసేద్దాం అనమాట, మన స్కిన్ ఎలా ఉంది. అండ్ హెయిర్ కూడా మంచిదంట. సో చూద్దాం హెయిర్ ఎలా ఉంటుందో. నాదైతే చాలా ఫ్రీజీగా ఉంది, చూడండి. ఓకే, ఇంకా హెయిర్కి అండ్ ఫేస్కి అండ్ చాలా మంచిదంట. ఒకసారి అయితే మనం కూడా ట్రై చేసేద్దాం. అది నిజమో కాదో మనకు కూడా తెలియాలి కాబట్టి ట్రై చేసేద్దామా? కదండి. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది, ఇప్పుడైతే తాగిద్దాం. సూపర్ ఉంది అసలు. మనం బ్యాలెన్స్ కోసం చక్కెర కూడా వేసాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. ఆమ్లా డైరెక్ట్గా తిన్న వాళ్ళు కూడా దీన్ని ఇలా జ్యూస్ చేసుకుని అయితే తాగేయచ్చు అనమాట, అంత బాగుంది. సో చూసేద్దాం 7 daysలో మన ఫేస్లో ఎంత గ్లో వస్తుందని అయితే. జ్యూస్ తాగడం అయితే అయిపోయింది, ఒకసారి మీది కూడా ట్రై చేసేయండి. అండ్ 8th day అయితే మనం చూసేద్దాము.